మన దగ్గర చాలా బంగారం ఉందనుకోండి. కొద్దిగా బంగారం ఉంది. మనం ఎంత జాగ్రత్తగా దాచుకుంటాం. ఎలా దాచుకుంటాం? ఎక్కడంటే అక్కడ వదిలేయం కదా! ఏం చేస్తాం మనము? సేఫ్‌లో, లాకర్‌లో పెట్టుకుంటాం. లేకుంటే బ్యాంక్‌లో పెట్టుకుంటాం. అలాగే అంతకంటే ఎంతో విలువైన ఆస్తి మీ లోపలే ఉంది. అది మన గట్ హెల్త్. దాన్ని మనం ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాం? దానివల్ల ఎంతో ఇబ్బందులు పాలవుతున్నాం గదా! మరి ఇలా కాకుండా ఇలాంటి తరగని ఆస్తిని మీరు ఇంకా తరతరాలుగా ఉంచాలంటే ఏం జేయాలంటే, మనము ఈ వీడియోలోకెళ్ళాల్సిందే. ఈ వీడియో మొత్తం చూడండి. ఇంకా నేర్చుకోండి. రండి. Oh, yeah. Hi everyone. Hope you all are doing well. So I'm Pratibha అండి. ఇవాళ యాక్చువల్గా ఒక ఇవాళ ఒక స్పీకర్ గారిని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. హెల్త్ కోచ్ సార్ వచ్చేసి సార్కి వచ్చేసి మల్టిపుల్ డిగ్రీస్ ఉన్నాయి. అలాగే మల్టిపుల్ డిగ్రీస్ తో పాటు మాస్టర్స్ కూడా చేశారు. పబ్లిక్ సెక్టార్ లో వర్క్ చేశారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ కంపెనీలో కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు సార్ వచ్చేసి 10 years పైగా యుఎస్ఏలో సెటిల్ అయి ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్ వచ్చేసి యాక్చువల్ గా హెల్త్ అనేది హెల్త్ అంటే చాలా మక్కువ సార్కి. ఎలా అంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆరోగ్యం అంటే చాలా మక్కువతో ఆ, తన ఆరోగ్యానికి సహాయం చేసుకోవాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏజింగ్ ని కూడా హెల్దీగా ఉంచాలి అన్న ఆలోచనతో ప్యాషనేట్ గా హెల్త్ పైన రీసెర్చ్ చేస్తూ తన ఆరోగ్యానికి సహాయం చేసుకుంటూ ఇప్పుడు వెల్నెస్ కోచ్ గా చాలా మంది పీపుల్ కి హెల్ప్ చేస్తున్నారండి. సో అలాగే ఇప్పుడు సార్ వచ్చేసి తన విలువైన సమయాన్ని మనందరికి ఒక బెస్ట్ టాపిక్ తో సార్ మనందరికి షేర్ చేయడానికి వస్తున్నారు. సో ఐఎమ్ వెల్కమింగ్ శ్రీనివాస్ సార్. సో జూమ్ స్టేజ్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ష్యూర్. థాంక్ యూ. థాంక్ యూ ప్రతిభ. థాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. చాలా సంతోషం. సో, ఎలా ఉన్నారు అందరూ? ఐయామ్ ష్యూర్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం గదా మనము. ఆరోగ్యం ఉన్నవాడికి కనీసానికి ఒక 1000 డ్రీమ్స్ అయినా ఉంటాయి అంటున్నారు. ఆరోగ్యం లేని వాడికి ఒకటే ఒక డ్రీమ్ అంటారు. ఏంది? మళ్ళీ బ్యాక్ టు నార్మల్‌గా ఆరోగ్యంగా ఉండాలనేది. రైట్? అయితే ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ప్రతిభ చెప్పినట్టుగా గట్ హెల్త్ మీద మనం మాట్లాడబోతున్నాం. ఓకే. రైట్. ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఏన్షియంట్ టైమ్స్‌లో మన వేదాలు అంతా మహర్షులు వాళ్ళంతా ఎప్పుడో చెప్పారు. గట్ అంటే మనం కొంతమంది పొట్ట అంటారు, ఇంటెస్టిన్ అంటాం, పెద్ద పేగులు, చిన్న పేగులు ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి కదా! బట్ నేను ప్రోగ్రామ్ అంతా గట్ అనే మాట్లాడుతుంటాను. ఓకే. ఈజీగా ఉంటుంది కదా! సో, గట్ అనేది ఎప్పుడో చెప్పారు వాళ్ళు మనకి. ఈ మధ్యల లేటెస్ట్ రీసెర్చ్ వెస్టర్న్ మెడిసిన్ గానియండి, ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అనండి, వాళ్ళు కూడా రీసెర్చ్ చేసేసి ఈ ఎన్నో రకాల అనర్థాలకి, అనారోగ్యానికి గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైన అవసరం ఉంది అనేసి ఈ మధ్యలో మనకు చెప్పడం మొదలుపెడుతున్నారు. రైట్? అయితే దాని మీద మనము ఈరోజు కొంచెం డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాపిక్ మనం మాట్లాడాలంటే కనీసం 3 గంటలు మాట్లాడినా తెగదండి, ఓడవదండి ఇది. అంత పెద్ద టాపిక్, అంత పెద్ద ముఖ్యమైన విషయం అన్నమాట లైఫ్‌లో. బట్ ఈరోజు నేను సాధ్యమైనంత వరకు షేర్ చేస్తాను. కానీ మరీ 3 గంటలు చేయను. దాదాపు గంటలోపు, అరగంట వరకు మాట్లాడదాం మనము. కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలను మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. అయితే జస్ట్ ఒక వారం రోజుల కింద నేను ఒక పెద్ద కాన్ఫరెన్స్ కూడా అటెండ్ అయ్యాను నేను ఈ గట్ హెల్త్ రిలేటెడ్ మీద. ఆల్మోస్ట్ ఒక 45 మంది డిఫరెంట్ ప్రొఫెషనల్ డాక్టర్సు, ప్రాక్టీసింగ్ డాక్టర్సు, రీసెర్చ్ సైంటిస్టులు అందరూ మాట్లాడిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు. ఓకేనా? సో, అయితే నేను ఒక ప్రజెంటేషన్ షేర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాం. సో, గట్ హెల్త్, లివింగ్ హెల్దీ అండ్ హ్యాపీ అంటే మీ పొట్ట అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు అంత హ్యాపీగా ఉంటారు. రైట్? ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం కదా! రైట్? ఎందుకు? ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. ఆరోగ్యంగా లేదంటే మనం ఆరోగ్యమే కావాలని మనం వెనక్కి వస్తుంటాం. అయితే రైట్? సో, లెట్ అస్ డి బిఫోర్ స్టార్టింగ్ ఇక్కడ ఒక ప్రశ్న మీకు ఎవరైనా చెప్పొచ్చు ఇక్కడ. హౌ టు ఎర్న్ రూపీస్ 5 crore బై రిటైర్మెంట్. మీరు గట్ హెల్త్ అని మొదలు పెట్టారు. ఇక్కడేంది డబ్బులు సంపాదించడం మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. బట్ కెన్ ఎనీబడి టెల్ మీ
హౌ టు ఎర్న్ రూపీస్ 5 crore బై బై రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయ్యే టైంకి మనకి అట్లీస్ట్ ఒక 5 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉండాలి. అది మన దగ్గర అంత ఉండాలి అంటే ఏం చేయాలి? ఎనీ ఐడియా? ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎలా చేయాలి? ఎనీ ఐడియా ఈజ్ గుడ్ ఐడియా. ఓకే, దర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. ఎనీబడి కెన్ షేర్ మీ. నో, నోబడి హ్యాస్ ఐడియా. ఓకే, సో హియర్ ఈజ్ వాట్ స్టార్టింగ్ ఎర్లీ వర్క్స్ అంటే, సపోజ్ మనము జాబ్లో మొదలవ్వగానే దాదాపు ఒక 25 సంవత్సరాలప్పుడు మనం జాబ్ స్టార్ట్ చేస్తాం కదా, మొదలవ్వగానే నెలకి 7,770 రూపాయలు, 7,000 రూపాయలు మనం కనుక బ్యాంకులో డిపాజిట్ చేసి అది ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, మనము రిటైర్ అయ్యే సమయానికి అంటే 55 ఇయర్స్ వరకు 5 కోట్ల రూపాయలు మన బ్యాంకులో ఉంటాయి. అదే ఒక 5 సంవత్సరాలు డిలే చేసామనుకోండి, డబల్ అయిపోతాయి అమౌంట్. అది మనం మంత్లీ సేవ్ చేయాల్సిన పని. ఇంకొక 5 సంవత్సరాలు మనం వెయిట్ చేసామనుకోండి, 26 అంటే అలా అలా సపోజ్ 45 సంవత్సరాల వరకు నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ సిచ్యువేషన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, మనము డిలే చేసామనుకోండి, 45 సంవత్సరాలు స్టార్ట్ చేస్తే నెలకు 1,00,000 రూపాయల పైన మనము ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఆరోగ్య విషయంలో కూడా అలాంటి విషయమే చేస్తుంటాం. నాకు కొద్దిగా ప్రాబ్లం ఉందండి, అంత ఎక్కువ ఇబ్బంది లేదండి, ఇది ఈ పని ఉందండి, ఆ పని. మీకు ఆరోగ్యానికంటే మించిన ముఖ్యమైన అంశం ఇంకా ఏమి ఉండకూడదు. ఫస్ట్ ఫస్ట్ రైట్. ఎందుకు అంటే అదే లేదనుకోండి, మరి ఇంకా మనం ఇంకేం చేయలేం కదా. సో కాబట్టి ఇది మీకు అటెన్షన్ రావడానికి కోసము ఈ మాట మాట్లాడాను. అయితే మనం మనం ఈ ప్రోగ్రాంలోకి డీప్ డైవ్ చేసే ముందు ఏంటంటే, ఇక్కడ చెప్పిన అంశాలన్నీ డీటెయిల్స్ అన్నీ ఏంటంటే మా రీసెర్చ్ తోటి మేము చేసిన చిట్కాలు మేము వాడుతున్నాము, మేము కొంతమందికి హెల్ప్ చేస్తున్నాము. కానీ ఇది వృత్తిపరమైన సలహాలు అనుకోకుండా, మీకు ఒకవేళ ఏదైనా చేంజెస్, ఛాలెంజెస్, ఇబ్బందులు ఉంటే తప్పకుండా నిపుణుల సలహా తీసుకోండి. లేదంటే మమ్మల్ని అయినా కన్సల్ట్ చేయొచ్చు మేము, రైట్. మాకు ఇక్కడ చెప్పేది మాత్రం జనరల్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటంటే, మాకు భావితరం అనే యూట్యూబ్ వీడియో ఛానల్ ఉంది. ఫే ఫర్ వెల్నెస్ లివింగ్ అనే ఫేస్బుక్ పేజ్ ఉందన్నమాట. దీనివల్ల మనం కనీసానికి 1 మిలియన్ 10 లక్షల మంది జనాలకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. ఎంతో కొంత మా వంతు చంద్రునికో నూలుపోగన్నట్టుగా ఎంతో కొంత మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. తప్పకుండా ఇది చూడండి, ప్రాక్టీస్ చేయండి, అండ్ కొంతమంది షేర్ చేయండి, మాకు హెల్ప్ చేయండి, రైట్. సో గట్ హెల్త్ అనగానే చాలా రకాల ఉన్నాయి అక్కడ. గర్డ్ అంటాము, ఐబిడి అంటాము, ఐబిఎస్ అంటాము, ఇట్లా రకరకాలుగా ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ. బేసిక్గా సింపుల్గా ఏంటంటే, మన గట్టు కనుక, మన పొట్ట కనుక, జీర్ణాశయం కనుక సరిగా పనిచేయట్లేదు అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రైట్. ఇవన్నీ మనం పోతూ పోతూ డిస్కస్ చేద్దాము. సో ఆ, వాళ్ళు చూడండి, ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ షికాగో వాళ్ళు చిల్డ్రన్స్కి ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయని రాశారు ఇక్కడ. ఓకే, పెద్దల మాటల సంగతి తర్వాత, రైట్. ఎందుకు వస్తున్నాయంటే మనం మాట్లాడదాం, రైట్. ఇంకొకటి, మీరు గట్ హెల్త్ ఎక్కడ ప్రారంభించాలి, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు యాక్చువల్గా? ఓకే, సింపుల్గా చెప్పాలంటే, నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ స్టార్ట్స్. ఓకే, ఎందుకు అంటే బోత్ మదర్ అండ్ ఫాదర్, వైఫ్ అండ్ హస్బెండ్ హెల్త్ కనుక సరిగా లేదనుకోండి, ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ స్టార్టింగ్. మనం ఏదో పుట్టిన తర్వాత వాడికి ఇలా, అబ్బో వీడు పుట్టినప్పుడు చాలా బాగున్నాడండి, వీడు ఇలా అయ్యాడండి, అలా అయ్యాడండి, అంటే ఏం లేదు. ఇది ఎక్కడో స్టార్ట్ అయిపోయింది అనమాట, రైట్. తరతరాలుగా ఇది ఒక ఆస్తి. మనకు ఆస్తి ఉందనుకోండి, మన పిల్లలకి ఎలా పంచుతామో, గట్ హెల్త్ అనేది కూడా అలాంటిది అనమాట. మీరు మీ పిల్లలకు పంచుతుంటారు, రైట్. సో కాబట్టి చాలా ముఖ్యం అన్నమాట. సో ఇంకొకటి, ఈరోజు చూస్తే విచిత్రమైన విషయం ఏంటంటే, హౌ మెనీ ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. దిస్ బికేమ్ వెరీ కామన్ సిచ్యువేషన్. మనము ఛాలెంజ్ ఉందనేసి దానికి ఏదో ఒకటి మార్గం చూస్తున్నాం, కానీ దాన్ని ఎందుకు వచ్చిందనేది రూట్ కాజ్ చేసి దాన్ని వర్క్ చేయట్లేదు. వెరీ సింపుల్ అండి. యూ డోంట్ హ్యావ్ అంటే 90% ఆఫ్ ద కేసెస్ మనము ఈ సెంటర్లకు పోవాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, అది మన కళ్ళ ముందు కనపడగానే చాలామంది ఓకే నాకు అది కావట్లేదు, ఇది అవ్వట్లేదు అని మనం వెళ్ళిపోతున్నాము. దాదాపు 2,500 పైన ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే, ఇవి ఇంకా పెరుగుతూ ఉండొచ్చు కూడా. ఎందుకు అంటే, మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవట్లేదు కాబట్టి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, డాక్టర్ చేతిలో లేదు. మనకేదన్నా మేజర్ అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం మనం డాక్టర్ దగ్గరికి పోవాలి. కానీ ప్రతి చిన్న విషయాన్ని మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు.
డాక్టర్లు చాలా మంచిది, దండం బట్టి చేతులు ఏదో మొక్కాలి వాళ్ళకి, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. కానీ ప్రతి చిన్న విషయాన్ని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్? ప్రాణ ప్రాణ ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, రైట్. అయితే ఎందుకు జరుగుతున్నాయి ఇలా? ఇంకొకటి ఏం చెప్పాము మనము, ఇది కూడా అగైన్ దురదృష్టవశాత్తు ఏంటంటే చాలామంది, అఫ్ కోర్స్ ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాదు, బట్ నేను మాట్లాడుతున్నాను, చాలామంది ఇద్దరు లేడీస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, సి సెక్షన్ చెప్తున్నారు. ఈజీ సులభమైన మార్గం, right? మీరు అది ఎంతో అది మేము అర్థం చేసుకోలేము యాజ్ ఏ మగాడిలాగా, రైట్? బట్ అది చాలా ముఖ్యమైన అంశం అనమాట, నార్మల్ డెలివరీ ఇన్ ఏ బేబీస్ లైఫ్, మీ నెక్స్ట్ జనరేషన్కి. అది ఇప్పుడు కొంతమంది ఇబ్బంది అని కావచ్చు, సి థ్యాంక్ గాడ్ మనకు ఆప్షన్ ఉంది, సి సెక్షన్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా మనం అంటే అటు తల్లికి కానీ ఇటు బిడ్డకు కానీ ఇబ్బంది ఉంది, లేకుంటే ప్రాణాపాయం ఉంది అంటే మనం ఆ మార్గం వెళ్ళాలి. కానీ నాకు అది కాదు ఇది కాదనో, లేకపోతే డాక్టర్లు కొంతమంది అది కూడా యూనో ఎంతో మంచి నోబుల్ ప్రొఫెషన్, కానీ డబ్బుల కోసం ఇది సజెస్ట్ చేస్తున్నారు సి సెక్షన్. అలా కాకుండా నార్మల్ డెలివరీ ఉంటే మీకు గట్ హెల్త్ కానివ్వండి, లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ కానివ్వండి, మీ హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ కూడా ఇంకొకటి, బ్రెస్ట్ ఫీడింగ్ అట్లీస్ట్ 6 months కావాలి. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ద గట్ హెల్త్. అంటే మీరు మీ బేబీని మీరు ఎలా తీసుకొస్తున్నారు, రైట్? ఇప్పుడు మనము ఇన్ఫెర్టిలిటీ అనేసి మనం ఎన్నో రకాల మెడిసిన్స్, స్ట్రెస్, ఛాలెంజెస్ గురైపోయి, అంటే మనం ప్రాసెస్ని మొత్తము ఆ, ఏం చేస్తున్నామో మార్చేస్తున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా వెన్ యూఆర్ ట్విస్టింగ్, వెన్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్, రైట్, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. కేవలం అరే నాకు ఇప్పుడు వచ్చేసిందండి గట్ హెల్త్, లేకుంటే నేను ఆరోగ్యంగా ఉండే ఇలా అయిందని కాదు, రైట్? ఇప్పుడు మీరు చూడండి, చాలామంది మనం చదివి ఉంటాం సీతకోకచిలుక, ఒక స్టోరీ ఏదో ఉంటుంది ఇట్లా, కుక్కు నా దాంట్లో నుండి సీతకోకచిలుక అలా బయటకు వస్తుంటే ఒక చిన్న పిల్లాడు వెళ్ళి కత్తెరతో కట్ చేస్తారు. చేస్తే అదేమవుతుందంటే అది బయటకు వచ్చేసి అది తనంతట తాను వచ్చేస్తుంది అనుకుంటే వింగ్స్ అన్ని స్ప్రెడ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా అయిపోయి నెక్స్ట్ సెకండ్ ఫ్లై అవ్వకుండా ఎగురుతూ ప్రపంచం అంతా ఎంజాయ్ చేస్తుంది. కానీ అదే మనం కట్ చేసాం అనుకోండి, ఏమంటారు, ఆ, కుక్కర్ నుండి బయటకు వచ్చినప్పుడు క్రిపుల్ అయిపోతుంది, అంటే అది దాని వింగ్స్ స్ప్రెడ్ అవ్వదు, చనిపోయింది అది. అలా స్టోరీ మీరు చదివి ఉంటారు. సి సెక్షన్ కూడా అలాగే. సో వెన్ యూఆర్ డూయింగ్ ద సి సెక్షన్, యు ఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్ ఫర్ ద బేబీ. అగైన్ అది అవసరమైతే చెయ్యాలి మనకి, ఎందుకంటే మనకు ఒక మార్గం ఉంది, ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. కానీ అది సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం వాడాల్సిన ఆ, ఆ, అంశం కాదని చెప్తున్నాను నేను, రైట్? సో గట్ అనేది మీ రెండవ మెథడ్ అనుకోవచ్చు, ఇట్స్ అ బ్రెయిన్. అండ్ గట్ ఈస్ ఆల్సో లైక్, ఇంకోటి చెప్పాలంటే కంట్రోల్ రూమ్ అనుకోవచ్చు మీ హెల్త్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీ చూసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి మెయిన్ పోలీస్ కంట్రోల్ రూమ్ అంటాం. అంటే అక్కడ సెంటర్ నుండి మొత్తం కంట్రోల్ చేస్తారు వాళ్ళు, సేఫ్టీ సెక్యూరిటీ అంతా, రైట్, కమ్యూనికేషన్ అంతా ఉంటుంది. అలాగే మీ గట్టు కూడా అలాంటిది. ఓకే, అసలు మీరు గట్టు ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకుంటున్నారు, ఎలా ఉంచుకోవాలి, ఏం చేయాలి అనేది మనం మాట్లాడదాం అనమాట. అంటే మనకు మెదడు తర్వాత చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్, అండ్ ఈరోజు వచ్చే చాలా అనర్థాలకి గట్ హెల్త్ మనకు సరిగా ఉండకపోవడం అనేది ఎంతో ముఖ్యమైన అవసరం అన్నమాట. కాబట్టి దాన్ని మనం వర్క్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ, చాలా ఆ, సంతోషకరమైన వార్త ఏంటంటే ఈ గట్ హెల్త్ డాక్టర్ చేతిలో లేదు, ఇంకెవరి చేతిలో లేదు, మీ చేతిలోనే ఉంది. మీరే దానికి కంట్రోల్ చేయొచ్చు, నార్మల్గా ఉండొచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని, రైట్? చాలామంది మనం ఏం చేస్తామంటే ఆ, ఏదో ఒక కొంపలు మునిగిపోతున్నట్టుగా నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఆ ప్రాబ్లం ఉందండి, లేక టైం లేదండి అని మందులు వాడడం ఏమేమో చేస్తున్నాం మనం కదా. అంటే మీరు షార్ట్ కట్లో వెళ్ళడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఒక చిన్న ఇబ్బంది ఉందనుకోండి, దానికోసం నేను మందులు వేసేసి దాన్ని అనగదొక్కాను అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు బంతిని మనం కిందికి వేసాం అనుకోండి, ఎంత ఫోర్స్తో చేస్తే అంత ఫోర్స్గా మనకు పైకి వెళ్తుంది. సేమ్ థింగ్ మనకు అలాగే జరుగుతుంది అనమాట. మనము ఎంతైతే మందులు వేసి అంత అనగదొక్కుతున్నాం అనుకోండి, మీకు అదే అంత ఫోర్స్ తోటి, అంత ప్రెషర్ తోటి బ్యాక్ వస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో మేము కొన్ని మీకు సూచనలు ఇస్తాము. సో మీకు ఉపయోగపడతాయని ఉద్దేశిస్తున్నాము.
వాట్ ఈస్ గట్? గట్ అంటే మనకి ఇప్పుడు చిన్న పేగులు, పెద్ద పేగులు అవన్నీ ఉంటాయి కదా. బేసిక్గా గట్ అనేది ఆల్మోస్ట్ 30 feet సూపర్ లాంగ్ పైప్ అన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఇక్కడ ఇక్కడ పైన కట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే మన గొంతు నుండి స్టార్ట్ అవుతుంది. మనకు అన్నవాహిక లేక ఫుడ్ పైప్ అంటాం. ఇక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ నుండి మనకి ఈ గట్టుకు వచ్చేసరికి, అంటే చిన్న పేగు వచ్చేసరికి కొద్దిగా అన్నం యాక్చువల్గా అంటే మనం తినే ఫుడ్ కొంచెం ఆటోమేటిక్గా అరిగిపోవాలి. ఎందుకంటే మనం బాగా నమలాలి, లాలాజలం అవన్నీ రావాలి మన మౌత్లో. రైట్, అలా వస్తుంది అనమాట ఫుడ్ పైప్ అంట. మధ్యలోది స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు అంటాం. అక్కడ మేజర్ మేజర్ ప్రాసెస్ జరుగుతుంటుంది అంటే ఫుడ్. అలాగే లోయర్ పార్ట్ ఆర్ కొలోన్, పెద్ద పేగు అంటాం కదా, అది వేస్ట్ని చేసేస్తుంటుంది అనమాట. రైట్, పంపిస్తుంది వేస్ట్ అంతా కలెక్ట్ చేసి బయటకు పంపిస్తుంటారు. రైట్, సో ఇవన్నీ సక్రమంగా జరిగితేనే మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అనమాట. రైట్, సో నా అనారోగ్య ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇన్ఫెర్టిలిటీ అనుకున్నాం కదా, ఊబకాయం, ఓవర్ వెయిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, హార్ట్ డిసీజ్ రావడానికి, డయాబెటీస్ రావడానికి, క్యాన్సర్ రావడానికి. ఆటో ఇమ్యూనిటీ అనేది అంతే ఈ మధ్యలో చెప్పలేమండి, చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. రైట్, సో ఏంటి, మీరు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందనుకోండి, మీరు ఏ టెస్ట్ చేసినా మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. డాక్టర్ చెప్తారా మీకు ఏం ఇబ్బంది లేదే అంటారు. మనం మాత్రం సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటుంటాం. రైట్, సో ఇలాంటివన్నీ కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి దాంట్లో. అండ్ ఇలాంటి డిసీజ్ ఉన్న, ఎలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నా కానీ దాని ట్రీట్మెంట్ మాత్రము ఫస్ట్ పనిచేయదు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలాగే సింపుల్గా చెప్పాలంటే ఇంకా స్కిన్ ఇరిటేషన్ వస్తుంది, దురద రావచ్చు అట్లాంటివి, లేకుంటే ఆ, మనకు గోకుడు పెట్టచ్చు, లేదంటే చెమటకాయలు రావచ్చు ఇలాంటివి, లేదంటే ఫటిగ్, ఊరికి ఊరికే మనకు చేత కాకపోవచ్చు, బ్లోటింగ్ వస్తుంది, మనకు అబ్డామినల్ పెయిన్ వస్తుంది. ఇమ్యూనిటీ, మీరు ఏంటంటే మీరు తిన్న ఆహారం కనుక కరెక్ట్గా లేదనుకోండి, మీ గట్, మీ కడుపు, మీ పొట్ట మీతో మాట్లాడుతూ ఉంటుంది, మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అది మనం కనుక ఫాలో అయ్యామనుకోండి, దాన్ని వినాలి మనం. దాన్ని ఆగి కొంచెం అరే పరిగెత్తుతూ మనం కొద్ది కడుపు నొప్పి లేస్తుందని మనం పరిగెత్తుతూ నా ఆఫీస్ పోవాలి, నా మీటింగ్ పోవాలి, నా ఆ పని చేయాలి, ఈ పని చేయాలని కాదు మీరు చూసేది. మీకు పొట్ట మాట్లాడుతూ ఉంటుంది. అంటే అది వాయిస్ మనలాగా నోటితో మాట్లాడదు, బట్ చెప్తూ ఉంటుంది, సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ మీరు తప్పకుండా క్యాచ్ చేసి దాన్ని మీరు వర్కౌట్ చేయాలి. రైట్, సాల్వ్ చేయడానికి. ఇక్కడ వాట్ ఈస్ దిస్, మనం పొట్ట అని మాట్లాడుతున్నాము, గట్ అని మాట్లాడుతున్నాం అంటే ఏంటి? ఫస్ట్ మనం తింటున్నాం, భోజనం ఇన్పుట్. రైట్, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, మీరు ప్రతిదీ మనం మౌత్లో పెట్టినప్పుడు త్రీ థింగ్స్ అవుతాయి దాంట్లో. ఒకటి ఏంటంటే మీరు తిన్న ఆహారము మీకు ఎనర్జీ ఇస్తుంది. రెండోది మీకు బిల్డ్ చేస్తుంది, మసిల్స్ బిల్డ్ అవ్వచ్చు. థర్డ్ వచ్చేసి ఇట్ మైట్ బి స్లోలీ కిల్లింగ్ యూ. రైట్, ఎందుకంటే మన చేతిలో ఉంది, మనం ఏం తింటున్నాం. రైట్, సో ఇన్పుట్, మనం అనేది ఇన్పుట్ ఇస్తున్నాం మనం. ఫస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాము. ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్. ఇంత పెద్ద ఆ, యంత్రం ఇంకా ప్రపంచంలో లేదు, ఇంత గొప్ప యంత్రం ప్రపంచంలో లేదు. అల్పెరగకుండా వందల సంవత్సరాలు పనిచేయడానికి రీసెర్చ్ ఏం చెప్తున్నారు, మనము మామూలుగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే 120 నుండి 150 సంవత్సరాల వరకు కూడా ఆరోగ్యంగా బ్రతకచ్చు అని చెప్తున్నాం. అది అన్ని 120, 150 సంవత్సరాలు కూడా అల్లు పెరగకుండా రెస్ట్ లేకుండా పనిచేసే యంత్రం. రైట్, ప్రాసెస్ చేస్తే మనం తిన్న ఫుడ్ అని. తర్వాత అవుట్పుట్. చాలామంది ఇక్కడ ఆ, ఏమంటారంటే ఆ, ఈ అవుట్పుట్ కూడా ఇన్పుట్ అయితే ఎంత అయితే ఇంపార్టెంట్, అవుట్పుట్ కూడా అంటే మనం మల విసర్జన మార్నింగ్ వెళ్ళినాక బాత్రూమ్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది మాట్లాడడానికే మొహమాట పడతారు, మాట్లాడడానికే సిగ్గుపడతారు. దీంట్లో ఏం లేదండి, కాన్స్టిపేషన్ ఉండొచ్చు, లేకుంటే మీకు ఇంకేదైనా ఛాలెంజెస్ ఉండొచ్చు. ఇవన్నీ ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి. వెరీ సింపుల్. ఎవ్రీబడి ఈట్స్ ఫుడ్, ఎవ్రీబడి గోస్ టు ద బాత్రూమ్, బట్ వీ వోంట్ షేర్. బట్ ఇప్పుడు మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేదండి, ప్రొఫెషనల్స్ తోటి మీరు షేర్ చేసుకోలేదు. మీకు ఎవరైతే ప్రాబ్లం చేత అంటే సాల్వ్ చేస్తారో వాళ్ళతో మనం షేర్ చేసుకోలేదు అనుకోండి, చాలా ఇబ్బంది. రైట్, సో ఇంకొకటి ఏంటంటే మనం మాట్లాడడానికే సిగ్గుపడతాము, లేకుంటే రోత పాడు చీ అంటాం, బట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ అవర్ గట్. రైట్, సో దేర్ ఆర్ చాలా మంది ప్రొఫెషనల్స్ ఈ అవుట్పుట్ మనం విసర్జించే మలం మీద కూడా రీసెర్చ్, దాన్ని తీసి చేతిలో పట్టేసి వాళ్ళు రీసెర్చ్ చేసి మనకు చెప్తున్నారు. ఎందుకంటే దాంతో పాటు మనకు ఎన్నో రకాల ఆ, నిజాలు బయటపడతాయి. ఓకే, రైట్, సో వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు.
ఆ, ఎలుకల పైన రీసెర్చ్ చేశారు. అంటే ఎవరైతే మంచి ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉండే మనిషి యొక్క మలాన్ని తీసేసి కొన్ని ఎలుకలకు ఫీడ్ చేశారు. అలాగే కొంత నీరసంగా లేజీగా ఉండే మనుషుల యొక్క మలాన్ని తీసేసి ఎలుకలకి అంటే రెండు టూ గ్రూప్స్, రైట్. ఎవరైతే మనం మనిషిది ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉన్నారనుకోండి, ఎలుకలు కూడా అలాగే రన్నింగ్ పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఓకే, రైట్. అలాగే అదర్ వన్ నీరసంగా అలా ఉన్నవి ఎలుకలు అలా తయారైపోయాయి, మంచి ఎలుకలు కూడా. అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. అంటే మనం ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అనేది సక్రమంగా జరగాలి. ఇది ఎంత సాఫీగా, ఎంత ఈజీగా, ఎంత సులభంగా జరుగుతుందో మనకు అంత బాగుంటుంది. మనం అన్ని రకాలు చేసేస్తాం, రైట్. సో కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీరు మాట్లాడాలి, దాన్ని గ్రహించాలి, దానికి పరిష్కారం ఆలోచించాలి. అఫ్ కోర్స్ అవసరం అంటే ఏదో కొద్దిగా మందులు వాడాలి, బట్ మందులు అనేది లాంగ్ టర్మ్, లైఫ్ లాంగ్ పరిష్కారం కాదు. చాలామంది ఇప్పుడు చాలా ఏమైందంటే ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్, డిజార్డర్స్ అన్నీ ఏమవుతున్నాయంటే చాలామంది ఏం పెయింట్ చేస్తున్నారంటే, మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇక అంతే, మీరు లైఫ్ లాంగ్ మందులు వాడాలి. No, అవసరం లేదు. మందుల ప్లేస్లో మీరు న్యూట్రిషన్ మీరు మార్చారనుకోండి, ఇవన్నీ మీకు సాఫీగా అవుతాయి. మీరు మందులను తినచ్చు, మీరు న్యూట్రిషన్ అనేది వాడచ్చు. మీరు న్యూట్రిషన్ మార్చారనుకోండి, సరి అయిన అంటే నిపుణుల సలహాలతోటి మంచిగా చేశారనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు, మీరు ప్రొడక్టివ్గా ఉంటారు, మీరు ఇంకెంతో జీవితంలో ఎదగడానికి అవకాశం, మీ గోల్స్, లక్ష్యాలన్నీ సాధించడానికి అవకాశం ఉంటుంది. మందులు అనుకోండి, మీరు తీసుకున్నారనుకోండి, అది ప్రెషర్ తోటి అనగబట్టేసి మీరు ఇబ్బంది పాలవుతూ సరిగా ఎఫిషియన్సీగా కూడా పనిచేయలేరు. మీరు గంటలు చేయాల్సిన పని 2 గంటల్లో పని చేస్తారు. 10 రూపాయలతో మందు అయిపోయింది. న్యూట్రిషన్ పెడితే 100 రూపాయలు అయిందనుకోండి, గంట చేయాల్సిన పని మీరు 2 గంటలు 3 గంటలు చేసి ఏడుతూ ఆడుతూ పాడుతూ లేస్తూ కింద చూస్తున్నారనుకోండి, ఈ 10 రూపాయలు ముఖ్యమో 100 రూపాయలు ముఖ్యమో, ఏది మీకు ఎక్కువ అవుట్పుట్ ఇస్తుందో ఆలోచించండి. ఏది మీకు ఎక్కువ లాభం, రైట్. సో మీరు వాల్యూ గురించి ఆలోచించాలి, డబ్బుల గురించి కాదు ఇక్కడ ఆలోచించాల్సింది. మీ ఆరోగ్యం గురించి ఆలోచించాలి, రైట్. సో నెక్స్ట్, సింపుల్ స్టెప్స్ ఫర్ గట్ హెల్త్. వెరీ వెరీ సింపుల్ స్టెప్స్ అండి. యూ హ్యావ్ టు బీ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్పెండ్ టైమ్ విత్ ఇన్ ద నేచర్. మరి బై ద వే, మీరు ఇప్పుడు మన ప్రజెంటేషన్ చూసారని కానీ, ప్రతి ప్రజెంటేషన్లో ప్రతి స్లైడ్ పైన యూ హ్యావ్ ద నేచర్ పెట్టాను నేను. లీవ్స్ కానీ ప్లాంట్స్ కానీ పెట్టాను. ఎందుకంటే మనము నేచర్లోకి వెళ్ళి వచ్చాం, ప్రకృతిలోకి వెళ్ళి వచ్చాం. మనం ప్రకృతికి మనం దగ్గరగా ఉండాలి. ప్రకృతికి మనం ఎంత దూరంగా అవుతుంటే మనం అంత ఆరోగ్యానికి అంత దగ్గర అవుతాం, రైట్. ప్రకృతికి మీరు దగ్గర అవుతున్న కొద్దీ మీరు ఆరోగ్యానికి దగ్గర అవుతారు. ప్రకృతికి మీరు దూరం అవుతున్న కొద్దీ అనారోగ్యానికి దూరం అవుతారు. సో మీరు ఆలోచించుకోండి, రైట్. సో నా ఇక్కడ గట్ హెల్త్ అంటున్నాం కదా. అయితే మనకు కొన్ని కోటాను కోట్ల కొన్ని ట్రిలియన్స్ అంటారు, మరి తెలుగులో ఎన్ని వేల ఎన్ని కోట్ల కోట్ల కణాలు అవుతాయో తెలియదు నాకు అది. సో మన గట్టులో కొన్ని కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా అంటే కూడా మనం ఒకసారి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. ఇప్పుడు సైంటిఫిక్ టర్మ్లో, మెడికల్ టర్మ్లో చెప్పాలంటే మైక్రోబయామ్ అంటారు. ఓకే, రైట్. సో మనకు ఏమవుతుంది అంటే మనం చేసే మనం ఫీడ్ చేసే ఏదైతే మనం ఫీడ్ చేస్తున్నామో మన బాడీలో, దాన్ని బట్టేసి ఈ మైక్రోబయామ్ అనేది, ఈ గట్ బ్యాక్టీరియా అనేది పెరగడమా తరగడం అవుతుంది. ఎప్పుడైతే అది పెరగడము, చాలా వెరైటీస్, ఎంత వెరైటీ ఉంటే మీకు అంత ఆరోగ్యం అంత బాగుంటుంది. ఎంత వెరైటీస్ తక్కువ ఉంటే ఎంత గట్ బ్యాక్టీరియా అంత తగ్గిపోతుంటే మీ అనారోగ్యం అంత పెరుగుతూ ఉంటుంది అనమాట, రైట్. సో మనం మాట్లాడుతూ ఉందాం, బట్ ఇక్కడ మరి కావాల్సింది ఏంటంటే ఈ బ్యాక్టీరియాని మీరు లైవ్గా, హ్యాపీగా, హెల్తీగా, ఇది యాక్టివ్గా ఉందనుకోండి, మీరు అంత యాక్టివ్గా ఉంటారు. మనం ఒక్కోసారి అనొచ్చు, నేను ఈ ఫుడ్ తిన్న తర్వాత ఇంతే అండి, అలసిపోతున్నానండి, లేకుంటే ఫుడ్ బాగా తిన్న తర్వాత ఆ, మనకి నీరసం వస్తుందని. నో నో నో. మీరు తినే ఫుడ్ వల్ల ఈ బ్యాక్టీరియాకి ఎఫెక్ట్ ఏమవుతుంది, రైట్. అంటే బ్యాక్టీరియా కనుక నీరసపడిపోయింది అనుకోండి మీరు తినే ఫుడ్ వల్ల. ఎందుకంటే మనం తినే ఫుడ్ అంతా మన చిన్న పేగులో వెళ్తుంది, గట్లో వెళ్తుంది కదా, ఇంటెస్టైన్లో వెళ్తుంది కదా. అక్కడ ఈ బ్యాక్టీరియా ఉంది, రైట్. ఆ బ్యాక్టీరియాకి ఫస్ట్ రీచ్ అవుతుంది కదా. అయిపోయినప్పుడు ఏమవుతుంది మరి, అది రియాక్షన్ అవుతుంది అప్పుడు, రైట్. అంటే మనకు అది ఎనర్జీటికే చేసింది అనుకో, మీరు తిన్న ఆహారాన్ని మీరు యాక్టివ్గా ఉంటారు. అంతేగాని నేను చాలా ఫుల్ మీల్ తిన్నానండి, పిక్కల్లాగా తిన్నానండి అని కాదు అక్కడ, రైట్. సో కాబట్టి దీన్ని మీరు కాపాడుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. అందుకే నేను ఏమన్నాను,
నాట్ బిఫోర్ ద ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇట్ స్టార్ట్స్, రైట్ అని చెప్పాను. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ అన్ని రకాల ఉంటాయి. సో ఇవన్నీ కావాలంటే ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ బేబీ షుడ్ బి వెరీ హెల్దీ, మామ్స్ మిల్క్ హ్యాస్ అ స్పెసిఫిక్ బ్యాక్టీరియా టు ఇంప్రూవ్ దిస్, దీన్ని హెల్తీగా ఉంచుకోవడానికి, రైట్ అట్లా. సో సో ఇది కనుక బ్యాక్టీరియా కనుక సరిగ్గా లేకపోతే ఏం ఛాలెంజ్ వస్తుంది? లీకీ గట్ అనేది చాలామంది వింటుంటాం మనం, రైట్? సో వాట్ ఈస్ దిస్ లీకీ గట్? వెరీ సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము టీ తాగుతున్నామండి. టీ ఏం చేస్తాం మనము? చాయ్ చేసుకుంటాము, మనం స్ట్రెయినర్ అంటే ఫిల్టర్ పెట్టేసి వడపోస్తాం, రైట్? పోస్తే మీరు యూ విల్ ఎంజాయ్ ద టీ హ్యాపీలీ. బట్ ఈ ఫిల్టర్కి కనుక రంధ్రాలు ఉన్నాయనుకోండి, కొంత టీ పౌడర్ దీంట్లో వచ్చింది అనుకోండి, మీరు ఎంత ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు? ఇట్స్ వెరీ సింపుల్. కొద్దిగా రావచ్చు, మీరు కప్పు నీళ్ళలో ఒక 10 5 ఆ చిన్న ఆకు ముక్కలు వచ్చాయనుకోండి, మీరు ఎంతో ఇబ్బంది ఫీల్ అవుతారు కదా. లీకి గట్టు కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఇది ఇది మీ గట్టు, రైట్? సో ఇది గట్టులో ఇది చాలా పల్చటి పొర. ఐ డోంట్ నో హౌ పల్చగా ఉంటుందో, వెరీ సింపుల్ అంటే వెరీ పల్చగా ఉంటుంది. సింపుల్ క్లాత్ అనుకోండి, సన్నటి క్లాత్ అనుకోండి, మనం ఇలా చూస్తే కనపడేట క్లాత్, అలాంటి లైనింగ్ ఉంటుంది మనకేది, ఈ గట్ అనేది. అయితే యాక్చువల్గా ఏం జరగాలి అంటే, మనం తిన్న ఆహారం ఇక్కడ అంతా డైజెస్ట్ అయిపోయి దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వైటమిన్స్ అనండి, మినరల్స్ కానివ్వండి, ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్ అంటే దాంట్లోకి వచ్చిన మంచి ఎనర్జెటిక్ అలాంటివన్నీ జ్యూస్ లాంటిది అనుకోండి, అది ఆ లైనింగ్ ద్వారా కారి లోపలికి రావాలి, మన బాడీలోకి వచ్చేసి మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు అనమాట, రైట్? అది వచ్చేసి మీ బాడీకి వచ్చేసేసి ఎనర్జీ ఇస్తుంది. మీ సెల్స్ అన్నిటికీ బ్లడ్లో కలిసిపోయి అంతా వెళ్ళిపోయి అది ఎనర్జీ ఇస్తుంది. బట్ ఎప్పుడైతే లీకీ గట్ ఉందనుకోండి, ఆ చిన్న చిన్న రంధ్రాలు ఏమవుతాయంటే మైక్రోస్కోపిక్ అంటాం, అంటే పెద్ద పెద్దగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే అవి చినిగిపోవడమా అలా అంటే అనుకోండి, రైట్? అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఈ జారీ ఈ ఫిల్టర్ చినిగిపోయినప్పుడు మనకు చాయ్ పత్త టీ పౌడర్ ఎలాగైతే కారుతుందో, అలాగే దీంట్లో మన మన ఆహారము బయటకు వస్తుంది అనమాట, రైట్? సో అప్పుడు మనకేమవుతుందంటే ఛాలెంజెస్ వస్తుంది. మనకు ఆహారం వస్తున్నప్పుడు, అంటే ఆహార ముక్కలు కొన్ని వచ్చినాయి అనుకోండి, బాడీ ఏం చేయాలో తెలియదు, సెల్స్ ఎలా వాడుకోవాలో తెలియదు, బ్లడ్ ఎలా వాడుకోవాలో తెలియదు వాటికి. కేవలం అది ప్రాసెస్ అయిపోయినాక వస్తే మాత్రమే అది చేయగలుగుతుంది, రైట్? సో దట్ ఈస్ ద ఛాలెంజ్ అన్నమాట లీకీ గట్. ఇది మీరు మందులు వాడచ్చు, బట్ మందుల వల్ల జరిగే పని కాదండి. ఇది యూ టు రిపేర్ ఇట్. అది ఎక్కువ కనుక అయిపోయింది అనుకోండి, దట్స్ వేర్ వి కాల్ అల్సర్ యాక్చువల్గా. చాలా మంది అల్సర్ అల్సర్ కడుపులో మంట అంటారని చూసారా? ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడే మీకు అల్సర్ అని కడుపులో మంట అని అవుతుంది అంటే, దానికి ట్రీట్మెంట్ ఏంటంటే కేవలం న్యూట్రిషన్, రైట్? అలా అనమాట. సో మనం చూద్దాం లీకీ గట్ ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి, రైట్? ఫస్ట్ ఒకటి స్ట్రెస్. వి నో ఎవ్రీబడి ఈజ్ ఆల్వేస్ స్ట్రెస్, ఆల్వేస్ రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్, రైట్? దెన్ ఆల్కహాల్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదనండి నేను అనడం. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే మనకు ప్లాస్టిక్లో ప్యాక్ చేసి వచ్చింది అనుకోండి, అది ప్రాసెస్ ఫుడ్ అనుకోవచ్చు. బట్ అది ఎందుకు మంచిది కాదు ప్రాసెస్ ఫుడ్? వాళ్ళు ఆ, బాగా తయారు చేయట్లేదని కాదు, కానీ దాన్ని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి దానికి చాలా ప్రిజర్వేటివ్స్ వాడతారు కదా. ఇప్పుడు ఒక చిప్స్ చేసాము, లేకుంటే చాక్లెట్ చేసాము, లేకుంటే కుర్కురేలు అనుకోండి, నూడిల్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ ఏమవుతున్నాయంటే దాన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవాలి. సపోజ్ మనం ఇంట్లో ఏదైనా తయారు చేసుకున్నాం మనకి, ఇప్పుడు ఒక స్నాకే తయారు చేసాం అనుకోండి, మనకు అంటే మనం చెకోడీలు తయారు చేసాం అనుకోండి ఇంట్లో, మనకి ఎక్కువ వారం రోజులు 3 రోజులు 10 రోజులు ఉంటాయి. ఆ తర్వాత కొద్దిగా ముక్క వాసన వస్తుంది, స్మెల్ వస్తుంటుంది, మనం తినలేం. బట్ అదే మీరు స్టోర్లో కొన్నారనుకోండి, అది సంవత్సరమైనా బాగుంటుంది. ఎందుకు? దాంట్లో కొన్ని ప్రిజర్వేటివ్స్ పెడుతున్నారనమాట. అలాంటి ప్రిజర్వేటివ్స్ వల్ల, లేకుంటే దానిలో ఆడే కలర్స్ వల్ల, లేకుంటే సపోజ్ కొంత ఏదైనా లిక్విడ్ ఉందనుకోండి, దానికి కొన్ని ఎమల్సిఫైయర్స్ యాడ్ చేస్తుంటారు, రైట్? మనం ఏదైనా తయారు చేసుకున్నాం మనకి ఇంట్లో గట్టిగా పడుతుంది, బట్ అది షాప్లో ఉన్నది బాటిల్లో ఉన్నది ఎప్పుడు గట్టి పడదు, రైట్? అవన్నీ ఎక్స్ట్రా అడిషన్స్ అలాంటివి యాడ్ చేయడం వల్ల మనకి ఇబ్బందులు అవుతున్నాయి అనమాట. కాబట్టి దానివల్ల కూడా లీకీ గట్ కారణాలు, రైట్? అలాగే హై షుగర్ ప్రోడక్ట్స్, లాట్ ఆఫ్ స్వీట్స్ తినడం కానివ్వండి. దెన్ ఇంకొకటి ఏంటంటే సోడా, లైక్ కోకు, థమ్స్అప్, పెప్సిల్, ఇలాంటివన్నీ కూడా తాగడం మంచిది కాదు, టూ మనీ, రైట్? ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఒకటి
రీసెర్చ్ వచ్చేసింది, చాలా బాగుంది, మీకు డయాబెటీస్ వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. అంటే బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ టు కన్జ్యూమ్. ప్రాబ్లం ఏంటంటే ఈ స్టీవియా అంటాము, మాంక్ ఫ్రూట్ అంటాము, ఇంకేవేవో చాలా వచ్చేసాయి బయట. ఈవెన్ అంటే షుగర్లు కూడా, ఆర్టిఫిషియల్ షుగర్లు కూడా, స్వీట్నర్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల ఆస్పెక్టోను, ఓకే, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. వాటి వల్ల ఒక పెద్ద డేంజర్ ఉంచేసా, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కనుక ఇది వాడితే ఏమవుతుందంటే మనకు మనం మన మన నోట్లో పెట్టే ఫుడ్ని బట్టేసి మన బాడీ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. మన స్వీటు తిందామని తయారు చేసినప్పుడు దానికి తగ్గట్టుగా రసాయనాలు తయారవుతాయి బాడీలో, రైట్? కెమికల్ అనుకోండి, రైట్, యాసిడ్ అనుకోండి, అవన్నీ ప్రొడ్యూస్ చేస్తుంటుంది మన బాడీ. ఎందుకంటే హే, నాకు చాలా స్వీట్ వస్తుంది, నేను అరగించాలి, డైజెస్ట్ చేయాలనేది. బట్ తీరా చూస్తే ఆ స్వీట్ రావట్లేదు. మీరు ఎందుకంటే మీరు మైండ్ని మయమర్పిస్తున్నారు ఆర్టిఫిషియల్ స్వీట్ ద్వారా. దానివల్ల యాక్చువల్గా మోర్ క్రేవింగ్స్, మోర్ ఈటింగ్ అలా జరిగి, ఎందుకంటే బాడీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద స్వీట్, ఇట్ ఈస్ నాట్ కమింగ్, సో మీకు ఇంకో క్రేవింగ్స్ వస్తే ఇంకేదో తింటున్నారు మీరు. అట్లా ఇంకా ఎక్కువ అనర్థాలు వస్తున్నాయని చెప్తున్నారు ఈ మధ్యలో, రైట్? అలాగే ఏమంటున్నారు, రేడియేషన్, సపోజ్ ఏమైనా కానీ ఎక్స్రేలు లేకపోతే వాట్ ఎవర్ డిఫరెంట్ టెస్ట్ మనం ఏం చేపించుకుంటే ఇలాంటివన్నీ రకరకాలుగా ఉన్నాయి, రైట్? అలాగే కొన్ని మందులు, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ అండి. యాంటీబయాటిక్స్ ఆర్ వెరీ గుడ్, థ్యాంక్ గాడ్, ఇట్ ఈస్ సేవింగ్ లైఫ్. లైక్ పెన్సిలిన్ అట్లాంటివన్నీ కనుక్కున్నప్పుడు, కలరా ఏవో వ్యాధులు వచ్చినప్పుడు మనందరినీ బాగా కాపాడింది. కానీ బేబీ పుట్టినప్పుడు అట్లీస్ట్ ఫర్ 6 months ఇవ్వకపోవడం చాలా మంచిది. కొద్దిగా బేబీకి జలుబు, అయ్యో వచ్చింది వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేసి మందులు వాడము, లేకుంటే నో, వాడకూడదండి. ఓకే, అది ప్రాణాపాయకరంగా ఉన్నప్పుడు మాత్రమే వాడాలి, చాలా లిమిటెడ్గా వాడాలి. దే ఆర్ గుడ్ ఫర్ ఇట్. బట్ వాట్ ఏం చేస్తుందంటే, యాంటీబయాటిక్స్ ఏం చేస్తుందంటే గట్లో ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని రకాల బ్యాక్టీరియా చంపేస్తుంది. దానికి తెలియదు పాపం ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అవసరం వచ్చేదని. ఐ విష్ యాంటీబయాటిక్స్ ఓకే, బ్యాడ్ బ్యాక్టీరియాని చంపే గుణం ఉందనుకోండి బాగుండేది, కానీ లేదు. అలాగే హెవీ ఎక్సర్సైజ్, చాలామంది వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, లేదంటే మ్యారథాన్ కానీ అలా చేసినప్పుడు టెంపరీగా వాళ్ళకు లీకి గట్ వస్తుంది, బట్ వాళ్ళు హెల్తీగా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా రిపేర్ అయిపోతుంది, రైట్? ఈటింగ్ లేట్ ఇన్ ద నైట్, టూ మచ్ ఈటింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లీకీ గట్ కారణాలు అనమాట. ఎందుకు అంటే ఇవన్నిట్లలో ఒకటి నేను పెట్టలేదు కావాలని, ఫాస్టింగ్ అనేది పెట్టలేదు. ఫాస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు బాడీ రిపేర్ ఎప్పుడు చేసుకుంటుంది మనకి? రెస్ట్ ఉన్నప్పుడు రిపేర్ చేసుకుంటుంది. మనం ఎంతసేపు తింటూనే ఉన్నాం అనుకో, గట్టు పని చేస్తూనే ఉంది, ప్రాసెస్ అవుతూనే ఉంది, దానికి రెస్టే లేదు కదా. సో ఇట్ వోంట్ గెట్ రైట్. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ డే మీరు పడుకొని నిద్ర లేచే వరకు, మార్నింగ్ వరకు మీ బాడీ 3 ounces ఆఫ్ బాడీ అట్లీస్ట్ చేంజ్ అవుతుంది, రీజనరేట్ అవుతుంటుంది. కొన్ని పార్ట్స్ ఆఫ్ ద లివర్ అనుకోండి, ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ రీజనరేటింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, రైట్? సో అవన్నీ జరగాలి ప్రాసెస్ అంటే మనము ఈ గట్టికి ఎనఫ్ వర్క్ ఇవ్వాలి, ఎనఫ్ రెస్ట్ ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్నమాట. సో మనం పరిష్కారాలు ఏంటి? ఇప్పటివరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ మాట్లాడాం, రైట్? పరిష్కారాలు ఏంటి? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, పోస్ట్ బయోటిక్స్. ఇవి బయట మీరు మార్కెట్లో చూసారంటే చాలామంది కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు. కానీ అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఎంతవరకు పనిచేయట్లేదు తెలియదు. మీరు కేవలం అడ్వర్టైజ్మెంట్లు చూసేసి, లేకుంటే మార్కెట్ షాపింగ్లో చూసేసి, అక్కడ చూసి మీరు కొంటున్నారు. కానీ మీరు చాలా జాగ్రత్త వహించాలి ఇక్కడ. ఎందుకు అంటే ప్రీబయాటిక్స్ కానీ ఇవి అంటే గట్ మైక్రోబయోమ్, కొన్ని కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉందని చెప్పాం కదా, వాళ్ళు కాలనీలెస్ అంటారు, లేకుంటే బ్యాక్టీరియా గార్డెనింగ్ అంటారు, రైట్? అంటే దాంట్లో ఎంతో వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియా కావాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం కరెక్ట్ ప్రీబయాటిక్స్ తీసుకోకపోతే వాళ్ళు కొన్ని రకాల, అంటే ఒకటో రెండో మూడు నాలుగు రకాల ప్రీబయాటిక్స్ మాత్రమే ఇస్తారు. అంటే ఆ రెండు మూడు రకాల బ్యాక్టీరియా మాత్రమే డెవలప్ అవుతుంది. బట్ మనకు కొన్ని వందలు వేలు లక్షల రకాల బ్యాక్టీరియా కావాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రీబయాటిక్స్ పంపించినప్పుడు మన ఆహారపు అలవాట్లు, మన లైఫ్ స్టైల్ కనుక సరిగా లేదనుకోండి, అవేం పనిచేయవు. ఎందుకు అంటే మీరు ఇలాగ ప్రీబయాటిక్స్ బ్యాక్టీరియా పంపిస్తున్నారు, బట్ అలా అనవసరమైన తిండి తినడము, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇట్లా రకరకాల పనులు చేస్తున్నాము, రైట్? సో ఇది వర్కౌట్ అవ్వదు.
బట్ న్యాచురల్గా కావాలంటే ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఫైబర్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్, పండ్లు, కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాగా ఎంజాయ్ చేస్తే మీకు ప్రీబయాటిక్స్ వస్తుంది. ప్రీబయాటిక్స్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ టు డూ ఇట్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ప్రీబయాటిక్స్ ఇలాంటి ఫుడ్ తిన్నదంతా ఏంటంటే వేస్ట్గానే పోతుంది. అంటే దానికి అవసరమైంది వాడేసుకొని బట్ మిగతాంతా పోతుంది. అలాగే ప్రోబయాటిక్స్, రైట్, ఇది మనం పంపించవచ్చు. బట్ పోస్ట్ బయాటిక్స్ మనం పంపించాల్సిన అవసరం లేదు. ఈ ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ వల్ల పోస్ట్ బయాటిక్స్ మన గట్ తయారు చేసుకుంటుంది అన్నమాట, రైట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనకు అవుతుంది. ద బెస్ట్ థింగ్ ఏంది, ద మోర్ వెరైటీ, అంటే సీజనల్గా ఫ్రూట్స్ తినండి, సీజనల్గా వచ్చే పంటలు పొలాలన్నీ మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తాం మనం. అందుకే మనము కాలానుగుణంగా మనకు ఒక పండుగ వచ్చిందనుకోండి, ఆ పండుగకు దానికి రిలేటెడ్ అప్పుడు దొరికే వస్తువులు మాత్రమే తినేవాళ్ళం మనం. ఇప్పుడు అలా లేదు. రైట్? సో మన ఆ, మన లైఫ్ స్టైల్ అంటే మన జీవన శైలి చాలా సైంటిఫిక్గా డిజైన్ చేయబడిందండి, రైట్. సో వీఆర్ నాట్ యూజింగ్ ఇన్ దట్, దాన్ని మనం పాటిస్తున్నాం, సౌకర్యాన్ని చూస్తున్నాం, సౌలభ్యం చూస్తున్నాం మనం. రైట్ ఏది రాంగ్ ఏది చూడట్లేదు, రైట్. సో అందుకే మీరు వీ హ్యావ్ టు గో టు బ్యాక్ టు అవర్ రూట్స్, రైట్. అదనమాట. నా లీకీ గట్ పరిష్కరించుకోవాలంటే ఒక పని చేయొచ్చు మీరు. ఏదంటే ఏం చేయాలంటే ఇప్పుడు సపోజు చాలా ప్రాబ్లం ఉంది, అల్సర్ అనో లేకుంటే కడుపులో మంట ఇబ్బందులు అన్నీ ఉన్నాయనుకోండి. అలాంటివి మీరు ఏం చేయాలంటే ప్రాబబుల్ ఇలాంటివి తయారు చేసుకొని తాగితే మీకు కొద్దిగా ఉపశమనం జరగచ్చు. ఏంటి బ్రాత్ అంటాం కదా, అంటే సూప్ అంటాము. సూప్ అంటేనే దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ఐటమ్స్ యాడ్ చేస్తాము, కొంచెం అది థిక్గా ఉంటుంది. ఈ బ్రాత్ అనేది నీళ్ళలాగా ఉంటుంది అనమాట, రైట్. ఏం చేస్తాము, లీక్స్ అంటే ఇక్కడ చూపెట్టాను. ఇట్స్ కైండ్ ఆఫ్ అనదర్ కైండ్ ఆఫ్ ఆనియన్స్ అనుకోండి. అది అంతటా దొరుకుతుందో తెలియదు, యూఎస్లో మాత్రం దొరుకుతాయి ఇవి. తర్వాత ఆనియన్స్ కానివ్వండి, ఉల్లాక్ కానివ్వండి, గార్లిక్, పెప్పర్ అంటే మన మిరియాలు, వాటర్, ఇవన్నీ బాగా ఈ ఐటమ్స్ అన్నీ కలిపేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసేసి లైట్గా సాటే చేసి, ఊరికే లైట్గా సాటే చేసి వాటర్ బాగా పోసేసి బాగా మరగబెట్టాలి మనం. మరగబెట్టేసి ఆ వాటర్ని తాగాం అంటే వడపోసుకొని ఆ వాటర్ తాగాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు అది తినొచ్చు, తింటే మంచిదే హెల్త్కి, కానీ మీకు ఇంకా ఎక్కువ ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ బ్రాత్ తాగారనుకోండి కొద్దిగా ఉపశమనం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఒకసారి చేస్తారు కదా, మేబీ ఒక 3-4 వీక్స్ అలా కంటిన్యూ చేస్తే మీకు నయమయ్యే అవకాశం ఉంటుంది. మీకు యూ విల్ సీ ద రిజల్ట్స్ అనమాట, రైట్. సో దెర్ ఆర్ కొన్ని పరిష్కారాలు చెప్తున్నాం ఇక్కడ మనం. అలాగే ఫైబర్ కూడా తప్పకుండా యాడ్ చేయాలి. ఎస్పెషల్లీ అమెరికాలో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సాడ్ అంటాం, స్టాండర్డ్ అమెరికన్ డైట్, రైట్. సో ఆ పేరుకు తగ్గట్టే జనాలందరూ సాడ్ అయిపోతున్నారు అనమాట, విచారంగా వెళ్ళిపోతున్నారు, అనారోగ్యంగా అయిపోతున్నారు. అయితే ఎందుకు అంటే అమెరికన్ డైట్ ఈజ్ వెరీ గుడ్, బట్ స్టాండర్డ్ అమెరికన్ డైట్లో ఫైబర్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్ ఇలాంటివన్నీ మిస్ అయిపోతాయి. చాలా వరకు మీట్ తింటారు వాళ్ళు. మీట్లో యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ జీరో ఫైబర్ అని చెప్పొచ్చు. బట్ ఫైబర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం చూసుకున్నట్లంటే యుఎస్డిఏ అంటే వన్ ఆఫ్ ద అమెరికన్ అగ్రికల్చర్ ఏజెన్సీ ఏం చెప్తా అంటే అట్లీస్ట్ డైలీ ఒక 28 grams ఆఫ్ ఫైబర్ తినని అంటారు. దట్ ఈస్ నాట్ ఇనఫ్ బట్ మినిమం. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఈటింగ్, అది కూడా తినట్లేదు. ఓకే, ఇంకొకటి విషయం ఏంటంటే కొంతమంది ఇలా అంటారు, నేను ఫైబర్ తింటానండి బట్ తింటే నాకు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను మళ్ళీ అది కూడా మాట్లాడబోతున్నాను నెక్స్ట్ స్లైడ్స్లలో. కొంతమందికి ఫైబర్ తింటే ఇబ్బంది అవుతుంది, తినకుండా కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి? ఇప్పుడు మీకు బ్రౌన్ బ్రాత్ అని చెప్పాను కదా, అది సారీ నాట్ బ్రౌన్ బ్రాత్, సారీ వీ డోంట్ వాంట్ యూజ్ బ్రౌన్ బ్రాత్, వెజిటేబుల్ బ్రాత్ అని చెప్పాను కదా, మీరు అది స్టార్ట్ చేయాలి. అది ఫస్ట్. ఫైబర్ తిన్నప్పుడు మీకు ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఎందుకు అంటే ఫైబర్ తిన్నప్పుడు అంటే లేకుండా ఒకేసారి మనం యాడ్ చేసామనుకో ఫైబర్, బ్లోటింగ్ అని, గ్యాస్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్కన్వీనియన్స్, టమ్మిలో నొప్పి ఇలాంటివన్నీ వస్తాయి. అలాంటివి రాకుండా మీరు ముందు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట, రైట్. ఆ బ్రాత్ తోటి ఆ తర్వాత స్లోగా మీరు యూ టు యాడ్ ద ఫైబర్. అగైన్ ఫైబర్లో సాల్యుబుల్ అంటారు, ఇన్సాల్యుబుల్ అంటారు. అగైన్ దట్స్ అన్ బిగ్ టాపిక్. మా మా వీడియో ఛానల్, భావితరం వీడియో ఛానల్ పోయాలంటే మీకు ఆ వీడియోస్ ఉన్నాయి యాక్చువల్గా ఫైబర్ మీద కూడా, రైట్. ఒకప్పుడు మనము వెనకట హంటర్స్ గ్యాదరర్స్ ఉన్నప్పుడు చూస్తే వాళ్ళు ఫైబర్ దాదాపుగా 100 grams per day తినేవాళ్ళండి. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు అడవులలో ఉండేవాళ్ళు, కొండల్లో గుహల్లో ఉండేవాళ్ళు, చెట్ల మీద, పుట్టల మీద, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పండ్లు, పొలాలు, ఆకులు, అలములు తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఫైబర్ ఎక్కువ తినేవాళ్ళు. ఆ యుగంలో మనం చూసుకున్నామంటే ఈ రోగాలనే లేవు. ఎందుకు?
వాళ్ళు నేచర్కి దగ్గరగా ఉన్నారు. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఏంది, ఈట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అన్నాము, సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేయమన్నాము, థర్డ్ వచ్చేసి నేచర్కి దగ్గర ఉండమన్నాము. మన ఆది మానవుడు అంటాం కదా, వాళ్ళు ఆ మూడు పనులు చేశారు వాళ్ళు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఉండేది కొండలలో, గుట్టలలో, గుహలలో, వాళ్ళకి ఇల్లు అలాంటిది ఏమి ఉండేది కాదు. కనబడ్డది ప్రతి ఒక్కరు తినేవాళ్ళు నేచర్గా, ఆర్గానిక్ ఆర్గానిక్ అని మనం ఇవాళ ఎంతో దాన్ని కష్టపడి మనం తయారు చేస్తారు. అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా ఉండేది అడవుల్లో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కూడా స్కూల్లో, హై స్కూల్లో చదువుకున్నప్పుడు యాక్చువల్గా మా క్లాస్ లేకుంటే మా స్కూల్కి దగ్గరలో అడవి ఉండేది. మేము అప్పుడప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి అడవులలో ఫ్రూట్స్ అవన్నీ తినొచ్చేసేవాళ్ళం అన్నమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ మేము తినొచ్చేసేవాళ్ళం. ఇట్స్ వెరీ గుడ్. బట్ మనం ఏం చేస్తున్నాం ఈరోజు, అది ప్యాక్ చేసి, అది శానిటైజ్ చేశారా, అది క్లీన్ చేశారా. అవునండి. ఈ రోజుల్లో నేను అమెరికాలో చూశానంటే, అగైన్ నేను కంప్లైంట్ చేయట్లేదు, బట్ రోజు ఒక వార్త వస్తుంది. ఈ ఈ ఈ షాప్ ద్వారా అమ్మిన ఈ ఫ్రూట్స్ తినకండి, ఈ షాప్ ద్వారా అమ్మిన ఈ మీట్ తినకండి, ఈ షాప్ ద్వారా అమ్మిన ఈ బ్రెడ్ తినకండి. ఎందుకంటే దీనిలో ఏదో వైరస్ ఉంది, ఇవన్నీ రీకాల్ చేస్తున్నారు. రైట్. ఇండియాలో అలాంటి సిస్టమ్ ఉందో లేదో తెలియదు కానీ, ఇక్కడ ఒకవేళ ఏదన్నా కనుక్కున్నారనుకోండి, వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, మీరు ఈ ప్రోడక్ట్, ఈ బ్రాండ్ ఇది కొన్నారనుకోండి, ఇది తినకండి అని చెప్పేస్తారు. రైట్. సో నెక్స్ట్, అనదర్ థింగ్ ఆల్సో, ప్లాంట్ బేస్డ్ అంటే మనం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా మనందరికీ తెలుసు కోవిడ్ అని, రైట్. సో డ్యూరింగ్ ద కోవిడ్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఈవెన్ డాక్టర్స్, దాదాపుగా ఒక 20% ఆఫ్ ద డాక్టర్స్, ఎందుకంటే డాక్టర్స్ పాపం హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కదా మనకు ట్రీట్ చేసింది కోవిడ్ వచ్చేసినప్పుడు. ఒక 20% ఆఫ్ ద డాక్టర్స్ వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కోవిడ్ అప్పుడు వాళ్ళు పేషెంట్లకు ట్రీట్ చేసిన, అయితే రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఏం జరిగిందంటే, దేవర్ ఈటింగ్ లాట్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్, మీట్ లాంటి ఫుడ్ అసలు తినట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళ రెసిస్టెన్స్, వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బాగుంది. మనకు అందరికి ఐడియా వచ్చేస్తుంటుంది. మనకు డ్యూరింగ్ ద కోవిడ్ మనం న్యూట్రిషన్ మీద చాలా అవేర్నెస్ వచ్చేది. ప్రాబబ్లీ భగవంతుడు మనకి, అరే మీరంతా న్యూట్రిషన్ అంటే విలువ లేకుండా, దానికి ఏమాత్రం ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చేస్తున్నారా అనేసి భగవంతుడు మనకి ఆ సిచ్యువేషన్ కల్పించాడే మరి ఫోర్స్ఫుల్గా. అట్లీస్ట్ మీరు న్యూట్రిషన్ అంటే ఏంటి, మీ ఆరోగ్యం అంటే ఏంటి అనేది చూపెడతారని, రైట్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఏమంటారు, ఇంపార్టెన్స్ ఫర్ ద ప్లాంట్ బేస్డ్ ఫుడ్, రైట్. ఇంకోటి, you have to eliminate the meat and eggs. Okay, you have to eliminate the meat and eggs. There is something called TMAO. It's a big word. I'm not going to say. Google చేయండి. మీరు ఇది మీట్స్ అండ్ ఎగ్స్, ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్ ఫుడ్ తిన్నప్పుడు, ఇది ఎక్కువ మోతాదులో మనకు ప్రొడ్యూస్ అవుతుంది, మన బాడీలో వస్తుంది. దీనివల్ల చాలా అనర్థాలు వస్తుంటాయి, అనారోగ్యం అవుతుంది, రైట్. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనండి, బ్లోటింగ్ అనండి, ఇవన్నీ హార్ట్ బర్న్ అనండి, రైట్. అండ్ దిస్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద డయాబెటీస్ అండ్ హార్ట్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్. అంటే ఇది ఎక్కువ మోతాదులు మనకు కావాలి అంటే, అదే మీరు ప్లాంట్ బేస్డ్ తినవాళ్ళ దాంట్లో అసలు ఉండదు దాదాపుగా ఇది, రైట్. వీళ్ళు ఇంకొకటి కూడా చేశారు. ఏంటంటే, ఆ, ఎప్పుడు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినే వాళ్ళకి కొంత మీట్ తినిపించి చూస్తే వాళ్ళ బాడీలో ఇది పెరగలేదు. బట్ నార్మల్గా ఎప్పుడు రెగ్యులర్గా మీట్ తినే వాళ్ళలో ఇది తినగానే ఇమ్మీడియట్గా పెరిగిపోతుంది అనమాట. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్, రైట్. సో గట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మన పొట్టని, మన జీర్ణాశయాన్ని మనం బాగా కాపాడుకోవాలి. అది మన కంట్రోల్ రూమ్, రైట్. హోల్ బాడీ. అది గట్ నుండి మీకు హార్ట్కి ఉంది, లివర్కి ఉంది, థైరాయిడ్ అనుకోండి, మెదడు, అన్ని రకాల ఐటమ్ అంగాలకి అన్నిటికీ లింక్ ఉంది అనమాట, రైట్. ఇంకా ఏంటి, చాలా ప్రాబ్లం ఉంది. లీక్ అంటే గట్ యొక్క చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి. ఏంటంటే మీరు స్లోగా పరిష్కారం మొదలు పెట్టాలి. ఎలా, సపోజ్ మనం ఫైబర్ తింటే ఇబ్బంది అన్నాం అనుకోండి, మేబీ యూ టు డూ సమ్ స్మూతీస్. స్మూతీస్ అంటే ఏంటి, వీలైనంత వరకు డైరీ ప్రోడక్ట్స్ వాడకపోవడం బెటర్. ఒకవేళ వాడితే కొద్దిగా పెరుగు వేసుకోవాలంటే, రైట్. న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దెన్ కావాలంటే దాంట్లో ఏమైనా, అగైన్ హెల్తీ రిలేటెడ్ మాకు సంప్రదిస్తే డెఫినెట్గా మీకు ఐడియాస్ ఇస్తాము. కొంత ప్రోటీన్ కానీ, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కావాలి, అండ్ ఆర్గానిక్ బేస్డ్ క్వాలిటీ ప్రోటీన్. ఇంకోటి, ప్రోటీన్ తినడం కాదండి, మనం ఏం తిన్నా కానీ
మన బాడీలో అబ్జర్వ్ అవుతుందా లేదా కూడా కావాలి మనకి. అది కూడా మీరు చూడాలి, రైట్? అలా మీకు ఐడియాలు ఇస్తాం. అలాగే వెజిటేబుల్ జ్యూస్ కూడా తాగొచ్చు, ఎందుకంటే ఫైబర్ మనకి ఇబ్బంది ఉంది కాబట్టి ఇనీషియల్గా కొద్ది రోజులు అలా స్టార్ట్ చేయాలి. లేదంటే లైట్గా స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ కొద్ది కొద్దిగా తినాలి అవి కూడా, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఆర్ మ్యాంగోస్ ఈజ్ వెరీ గుడ్, ఇట్ విల్ హెల్ప్ యూ. నౌ ఇట్స్ అ మ్యాంగో సీజన్ ఇన్ ఇండియా, రైట్? సో యూ ఎంజాయ్. దెన్ స్వీట్ పొటాటోస్, ఇలాంటి కొన్ని కొన్ని మీకు లీక్యూడ్ పరిష్కరించడానికి, ఇబ్బందులను ఓవర్కమ్ అవడానికి ఇవన్నీ పనికొస్తాయి. బట్ ఇవన్నీ అరే నేను చెప్పాను కదా అనేసి అదే పనిగా అవే రోజు ఎక్కువ తినకూడదు. కొద్ది మోతాదులో తినడం, మెల్లమెల్లగా మీరు మీ బాడీకి అనుసంధించాలి అవి, రైట్? అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు ఇడ్లీ ఇడ్లీ చాలామంది ఇడ్లీ ఇంట్లో చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు, కానీ ఇడ్లీ పిండి తయారు చేయగానే తీసుకెళ్ళిపోయి రెఫ్రిజరేటర్లో పెడతాం. దానంతట దానంత తప్పు ఇంకా లేదండి. ఓకే, రైట్? ఎందుకు అంటే మీరు ఆ, ఎంతో ఆరోగ్యకరవంతమైన జీవితాన్ని మీరు కోల్పోతున్నారు. ఫ్రిడ్జ్లో కాదు, మీరు బయట పెట్టేసి దాన్ని ఫెర్మెంట్ అయిపోయి కొద్దిగా వాసన రావచ్చు, పులియ పెడతాం కదా, అది రావాలి మనకి, చాలా ఇంపార్టెంట్. దట్ విల్ ఇంప్రూవ్ యువర్ గట్ బ్యాక్టీరియా లాట్. అండ్ ఇంకొకటి మీరు ఇప్పుడు గమనించారంటే ఇక్కడ ఈ ఈ ఇడ్లీ కానీ ఈ దోశల కలర్లు డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ నేను పెట్టింది. మనం వైట్గా తలగా ఉండాలి, స్పాంజ్ లాగా ఉండాలి, మెత్తగా ఉండాలి, ఆ రెస్టారెంట్ పోతే బాగుంటుంది అంటారు. అది అది పరమ దరిద్రం, అది తినడం తినకూడదు మీరు. సారీ టు యూస్ దట్ వర్డ్, బట్ అది తినకూడదు మీరు. ఎలా? హోల్ గ్రెయిన్ కావాలి అంటే పొట్టు పప్పుతోటి, ముడి బియ్యంతోటి, అలా లేకుంటే మిల్లెట్స్ కొన్ని కొన్ని రకరకాల యాడ్ చేసేసి ఉండాలి. కలర్ కాదండి ఇక్కడ ముఖ్యము, మీకు చూపుకు ముఖ్యం. కంటికి బాగా కనపడాలా, లేకుంటే సాఫ్ట్గా ఉండాలా, లేకుంటే మన పొట్టలో పోయిన తర్వాత మన ఆరోగ్యం బాగుంచాలా. మీరు మీరు 5 minutes తీసుకుంటారు అనుకోండి ఇడ్లీ తినడానికి, ఆ, నయనానందం, కళ్ళతోటి ఆనందిస్తుంటారు. బట్ మీరు తిన్న తర్వాత మీరు ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎంత సంవత్సరాలు ప్రాబబుల్ మీరు ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు, రైట్? సో కాబట్టి ఫర్మెంటెడ్ ఫుడ్ తినడం మంచిది. అలాగే అమెరికాలో దొరుకుతుంది సవర్ క్రాట్ అని, మనకి ఇండియాలో కూడా దొరుకుతుందేమో నాకు తెలియదు. వెరీ సింపుల్ అండి, ఏం లేదు. ఇది సవర్ క్రాట్ అంటే ఏం చేస్తారంటే, క్యాబేజ్ ఉంటుంది కదా, చిన్న చిన్నగా ముక్కలు కోసేసి దా మంచిగా కోర్స్ మంచిగా వాష్ చేసి దాంట్లో కొన్ని ముక్కలు కోసి 1-2 స్పూన్స్, అంటే 1 పౌండ్, 1/2 kg మనం తీసుకున్నాం అనుకోండి, 1 స్పూను లేక 1.5 స్పూను సాల్ట్ వేసేసి బాగా దాన్ని మ్యాష్ చేయాలి, అంటే కలపాలి. అలా కలపడం బాగా కలుపుతుంటే ఏమవుతుంది, దాంట్లో వాటర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కదా, సాల్ట్ అంతా కరిగిపోయి దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి టైట్ కంటైనర్లో పెట్టి డార్క్ అండ్ కోల్డ్ ప్లేస్లో పెట్టాలి 1 or 2 days. ఎవ్రీ 2 daysకి ఒకసారి బాగా కలపాలి. అదేంటంటే ఇట్స్ లైక్ పికిల్ అనుకోండి, మన పచ్చడి మనం చట్నీలు పెట్టుకుంటాం కదా, మాగాయ పచ్చడి అట్లా, ఆ టైప్లోనే. బట్ మిరములు, కారాలు, ఆయిల్ ఏమేమో అది తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. అలాగే కిమ్చి ఇలాంటివి మీరు తయారు చేసుకొని తినొచ్చు. ఇవి కూడా మనకి షాప్లో దొరుకుతాయండి, డోంట్ బై దెమ్. వెరీ సింపుల్. అంటే మనము ఈజీ పరిష్కారం కాదు చూడాలి, మీరు లాంగ్ టర్మ్ చూడాలండి. ఇవి వెరీ సింపుల్, 5 నిమిషాల్లో మీరు సౌర్క్రాట్ తయారు చేసుకోవచ్చు. లేకుంటే మీరు ఈ ఈ ఇడ్లీ పిండి, దోశ పిండి చేసుకుంటారు, మీరు రుబ్బుకుంటున్నారు, గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీలు అన్నీ చేసుకుంటున్నారు. అందులో జస్ట్ రెఫ్రిజరేటర్లో పెట్టుకోవాలి, బయట పెట్టుకోండి. ఆయిల్ మీకు ఆఫ్ కోర్స్ కావాలంటే, లేదండి ఈరోజు పిండి చేస్తే 3 రోజులలో బాగా పులిసిపోద్ది అనుకోండి, అవసరం లేదు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కొద్దిగా చేసుకోండి. ఒక బ్యాచే చేసుకోండి. ఒకేసారి చేసి 10 బ్యాచ్లు చేసి నెలల తరబడి తిని అనారోగ్యం తెచ్చుకునే వాళ్ళు, వారానికి ఒకసారి కావాలంటే వారానికి ఒకసారి చేయండి. ఏ, కొద్దిగా మనం ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ చాలా సింపుల్, చాలా సులభం అన్నమాట. రైట్? ఇంకోటి, ఫుడ్ తినే ముందు స్మెల్, మన ముందు ఫుడ్ పెట్టామనుకోండి, వేడి వేడి ఫుడ్ కానీ, సాంబార్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్టామనుకోండి, right? ఇంకొకటి బై ద వే, ఇడ్లీ ఉంది చూసారండి, మనము ఇడ్లీ చాలామంది ఇప్పుడు డయాబెటీస్ వచ్చినా, అది వచ్చినా, ఇది వచ్చినా, ఇది మంచిది కాదని మీరు తినకూడదు అంటారు. యాక్చువల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ టు ఈట్ అండి, నేను చెప్తాను చూడండి ఎందుకు అంటే, రైట్? బట్ మీరు అమ్, ఎలా తయారు చేయాలో మా దగ్గరకు వస్తే మేము చెప్తాం అది. అలాంటి ఇడ్లీ తినాలి, ఎందుకు అంటే ఇడ్లీలో మన కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, తర్వాత దాంట్లో కొంత నెయ్యి వేసుకుంటాం, మంచి గుడ్ ఫ్యాట్ ఉంది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. తర్వాత సాంబార్ వేసుకుంటాం, పప్పు ప్రోటీన్ ఉంది. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్ కలిసిన మంచి ఫుడ్ మీరు
మళ్ళీ హోల్ గ్రెయిన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, అన్నీ ఉన్నాయి మీరు. కానీ ఈ రోజుల్లో మీరు డాక్టర్ దగ్గర మనం ఇడ్లీ తినకండి అని చెప్తారు. ఎందుకు అంటే మనం ఈరోజు ఇడ్లీ తయారు చేసేది ఇడ్లీ కాదు. దాన్ని మనం కంటికి ఇంపుగా, మెత్తగా, సూప్గా, నోట్లో వేగానే కరిగిపోవాలి అన్ని తయారు చేస్తాం మనం, అవి కాదు. రైట్? అలా కాకుండా తిన్నాను, ఇట్స్ వెరీ గుడ్ హెల్త్, హెల్తీ ఫుడ్. దోశ కూడా అంతే, 4 రకాల పప్పులు అవన్నీ వేసేసి పొట్టుతోటి హోల్ గ్రెయిన్స్ వేసి తయారు చేయండి, దాన్ని ఫర్మెంట్ చేసి తినండి. ఏ మీ గట్, మీ పొట్ట ఎంతో ఆనందిస్తుంది. కానీ మనం అది చేయట్లేదే. అందుకని డాక్టర్ ఏం చెప్తున్నాడు, ఇవన్నీ చెప్పకుండా మీరు తినకండి అంటారు. Right? అలాగే ఫుడ్ తినప్పుడు హే ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి. మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం కదా. ఫుడ్ తిన్నప్పుడు రుచి, రంగు, వాసన, టేస్ట్ అన్ని చూడండి. ఎందుకంటే మీరు ఫుడ్ని ఎలాగ ట్రీట్ చేస్తున్నారు అంటే మీరు మీకు అంటే ఏ ఫుడ్ అయినా మీరు సంతోషంగా తినాలి. ఆ ఫుడ్ని మనము వెల్కమ్ చేసామనుకోండి, స్వాగతించామనుకోండి, హ్యాపీగా మన బాడీలో దానికి సరి అయిన కెమికల్స్, యాసిడ్స్ అన్నీ తయారైపోయి దాన్ని డైజెస్ట్ చేసేసి మంచి బ్యాక్టీరియా మనకు దాని ఉన్న ఎనర్జీని అంతా మన బాడీ అంతా పంపించడానికి తయారవుతుంది. ఫుడ్ చూడగానే ఒక్కోసారి మన పిల్లలు అసహించుకుంటారు. ఓ నాకు ఇది వద్దు, నాకు నచ్చదు, అది లేదు, ఇది లేదు, ఆకలి లేదు, ఇలా అలా అన్నాం అనుకోండి, దానికి తగ్గట్టుగా యాసిడ్స్ తయారవుతాయి, విచ్ ఈస్ నాట్ గుడ్. యాక్చువల్గా ఇట్ ఈస్ హార్మింగ్ యువర్ బాడీ. మీరు పిల్లలకి ప్రెషర్ చేసి తినిపించవచ్చు, చాలా మంచిదే కావచ్చు. లెట్స్ సే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది, అక్కడ యాపిల్ ఉంది, స్వీట్ ఉంది. వాడు స్వీట్ చాక్లెట్ ఇస్తే ఎంజాయ్ చేస్తాడు. ప్రాబబుల్ వాడు ఎంజాయ్ చేసుకొని తిన్నాడు అనుకోండి, ఆ చాక్లెట్ కొద్దిగా మంచి గుణం, మంచి హెల్ప్ చేయొచ్చు వాడికి. అదే యాపిల్ ఇచ్చామనుకోండి, వాడు ఇంట్రెస్ట్ లేకుండా, ఆ పిల్ల పాప ఇంట్రెస్ట్ లేకుండా ఊ ఆ ఈ అనేసి బాగా ఇబ్బంది పడుతుంది అనుకోండి, నష్టమే చేస్తుంది. బట్ యాజ్ ఎ పేరెంట్ మనం వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, ప్రెషర్గా చేయాల్సింది, ఎడ్యుకేట్ చేయాలి. రైట్? సో ఆ స్మెల్, టేస్ట్ అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మన నోట్లో ఒక రకమైన లాలాజలం, ఏ ఫ్రూట్కి, ఏ ఫుడ్కి దానికి అనుగుణంగా కావాల్సిన లాలాజలం వస్తుంది ఇక్కడ. మన పొట్టలు దానికి కలిసిన రసాయనం అట్లా చూడండి, ఎంత గొప్ప యంత్రం ఉంది, మనము దాన్ని పాడు చేస్తున్నాం మనం. రైట్? మనం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటున్నాము, కంప్యూటర్స్ అంటున్నాము, ఏమంటున్నాము, మార్స్ మీద వెళ్ళిపోతున్నాం, మూన్ మీద వెళ్ళిపోదాం, అన్ని రకాలు చేస్తున్నాం. కానండి మన పొట్ట, మన దగ్గరున్న పొట్టను మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకు? అశ్రద్ధ చేస్తున్నాం అంతే, మాకు తెలియక కాదండి, అశ్రద్ధ చేస్తున్నాం. బట్ మీరు అది చేయడం మొదలు పెట్టారనుకోండి, మీరు గంటలో చేయాల్సిన పని 10 నిమిషాల్లో చేశారనుకోండి, లేక 5 రోజుల్లో చేయాల్సిన పని ఒక రోజులో పని చేశారనుకోండి, లేకుంటే మీరు నెలకి ఆ, 3-4 రోజులు పడుకుంటున్నారనుకోండి, లీవ్ తీసుకుంటాం, అవన్నీ ఇబ్బందులు, స్ట్రెస్లు మీరు చూడండి, అవన్నీ మనం వెల కట్టలేం. ఇక్కడ మనం వాల్యూ చూడాలి. హే వీళ్ళు ఇంత అండి న్యూట్రిషన్ చెప్తారండి, ఇంత డబ్బులు ఖర్చు పెడతారని, అది కాదు. మీరు కామన్ సెన్స్ తోటి ఆలోచించాలి. మనం మనం ఏం చెప్తున్నాం బాగా ఆలోచించాలి. వాడు చెప్పే మాటలు కానీ, ఇంటర్నెట్లో ఎవడో కాంప్లైంట్స్ రాసినవి, వాడు ఎవడో వెధవ రాసాడా, కుక్క రాసిందా, మంకీ రాసిందా కూడా తెలియదు మీకు. అవి కూడా చూసి మీరు నమ్ముతున్నారు. ఈరోజు మనం ఎంతో ఎడ్యుకేటెడ్ అంటున్నాం మనం, బట్ మనం కామన్ సెన్స్ మనం ఉపయోగించట్లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ గెటింగ్ ఇట్ ద ప్రాబ్లమ్స్ అండి. ఓకే, సో ప్రాబబులీ ఆల్మోస్ట్ ఐఎమ్ డన్ విత్ దిస్ నా. ఇవన్నీ చెప్పిన తర్వాత పీపుల్ ఆర్ ఇన్ హరీ. రైట్? దట్స్ వై వీఆర్ రన్నింగ్ టు ద డాక్టర్. మనం అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాము, ఆరోగ్యాన్ని మాత్రము పక్కన పెడుతున్నాం. రైట్? ఎందుకు తొందర, ఎందుకు మనకి? ఇప్పుడు మీరు మీ ఆరోగ్యము చెడిపోయింది, అంటే మన ఇప్పుడు మనకు మన బాడీలో ఏదైనా కానీ, ఏ అంగం కానివ్వండి, ఏదైనా ఇప్పుడు హార్ట్ తీసుకోండి, లంగ్స్ తీసుకోండి, గట్ తీసుకోండి, లివర్ తీసుకోండి, ఏదైనా కానీ తీసుకోండి, మనం ఎంతో అబ్యూస్, ఎంతో దాన్ని ఇబ్బంది పెట్టినా చేసినది ట్రై టు రివైవ్ ఇట్ సెల్ఫ్, దానికదే రిపేర్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. అల్లు పెరగకుండా దాన్ని ఫైట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక ఎండ్ ఆఫ్ ద డే సమ్ టైమ్ ఇది వదిలేస్తుంది. మన ఇక బాస్ నేను చేయలేను రా, నేను ఎంత కష్టపడ్డా వీడు నాకు చేయట్లేదు, నాకు ఇంకా ఓపిక లేదని వదిలేస్తుంది. దట్ ఈస్ వేర్ మనకు రోగాలు వస్తున్నాయి కదా. రైట్? ఇట్ టేక్స్ లాంగ్ టైం. మనం ఓవర్ నైటే వెయిట్ అయ్యామండి, నేను బాగా తింటానండి, లేదు. కొంతమంది సన్నగా ఉండొచ్చు కూడా, వాళ్ళకి చాలా ఆ, అనారోగ్యం ఉండొచ్చు, హార్ట్ హార్ట్ ప్రాబ్లం. వీడు సన్నగా, మనిషి సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా అన్నది ఒకటే రీజన్ కాదండి. మనకు మనిషి సన్నగా ఉండొచ్చు, లోపల మన హార్ట్ పైన కానీ, లివర్ పైన కానీ వాటికి చాలా ఫ్యాట్ డిపాజిట్ అయిందనుకోండి, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ఏంది మనకు? అన్ని రకాల కాంపోజిషన్ బాగుండాలి. తొందర ఎందుకు? అవసరం లేదు. రైట్? ఇప్పుడు మీరు చూసారనుకోండి, బేబీ ఉంది, పుట్టగానే వాడు పాకుతున్నాడా, నడుస్తున్నాడా, రన్నింగ్ చేస్తున్నాడా?
రైట్. మీరు చూస్తుంటారు రైట్. వాడు మెల్లగా ఏదో కూర్చున్నట్టు చేస్తాడు, మెల్లగా క్రాల్ చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, నడుస్తాడు. ఇది ఇట్ టేక్స్ ఎ టైం. ఎయిట్ అంటే వాడు పుట్టినప్పటి నుంచి 8 మంత్స్, 12 మంత్స్, కొంతమంది 14, 15 మంత్స్ వరకు నడవరు. వాడు నడవకుండా చేయకుండా ఉంటే మీరు వాడు లేస్తూ పడుతుంటే ఎంకరేజ్ చేస్తుంటారు, గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్ అంటే వాడు పడినా కానీ ఒక్క స్టెప్ వేసినా కానీ మీరు ఎంజాయ్ చేస్తారు. మరి మీ ఆరోగ్యం కూడా అలాగే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు అలా చేయగలిగారనుకోండి, మీరు కాపాడుకోగలుగుతారు. ఓకే. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేసింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా చూడండి, నలుగురికి షేర్ చేయండి. ఇందులో మ్, ఆ, మాకు కనీసానికి 1 మిలియన్ పీపుల్ రీచ్ అవ్వడానికి మాకు హెల్ప్ చేయాలని ఇంతటితో ముగిస్తున్నాము. తప్పకుండా మీరు చూసి ఒక ముగ్గురు నలుగురు పంపించండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ మీకు ఎలాంటి కన్సల్టేషన్ కావాలని ఏదైనా మాకు మా యూట్యూబ్ ద్వారా కానీ లేకుంటే మా ఫర్ వెల్నెస్ లివింగ్ ఛానల్ ద్వారా మీకు రావచ్చు. ఇంతటితోటి ఆ, ముగిస్తున్నామండి. బ్యాక్ టు ప్రతిభ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. మ్యూట్ లో ఉన్నారు ప్రతిభ. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, చాలా వాల్యుయబుల్ బెనిఫిట్స్ ని మాకు అందించారు ఇవాళ. సో గట్ హెల్త్ అని ఎలా హెల్దీగా చేసుకోవచ్చు, ఎలా హెల్దీగా తీస్తూ బెనిఫిట్స్ మన ఆరోగ్యాన్ని ఎలా హెల్దీగా తీసుకెళ్ళొచ్చు అన్నది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు ఏదైనా మీకు ఏమైనా అడగాలి అంటే కూడా ఎవరైనా అడగొచ్చండి ఇక్కడ క్వశ్చన్స్ సార్ ని. ఓకే. సో లుక్స్ లైక్ వేర్ ఆల్ గుడ్. సో గో ఎంజాయ్, వాచ్ చేయండి, షేర్ చేయండి, అండ్ అందరికీ ఆరోగ్యాన్ని పంచండి. ఓకే. థ్యాంక్ యూ.